ఎంపీపీ ఉప ఎన్నికల్లో కూటమి సర్కార్ దౌర్జన్యంపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పట్టపగలు ప్రజాస్వామ్యం ఖూని, ఇది ప్రమాదకరమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీపీ ఎన్నికల్లో కూడా ప్రజాస్వామ్యాన్ని దారుణంగా ఖూనీ చేశారని మండిపడ్డారు. ఎంపీపీ ఎన్నికల్ని చంద్రబాబు బల ప్రదర్శనగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సర్కార్ ప్రమాదకర స్వభావాన్ని బట్టబయలు చేస్తోందన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలపై టీడీపీ నేతలు దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. టీడీపీ నేతల దాడిలో ఒక మహిళా ఎంపీటీసీ తీవ్రంగా గాయపడ్డారని మండిపడ్డారు. ఒక సభ్యుడి కిడ్నాప్, మరొకరిని కస్టడీలోకి తీసుకున్నారని తెలిపారు. ఎంపీపీ ఉప ఎన్నికల్లో ఓటు వేయకుండా నడి రోడ్డుపై అడ్డుకున్నారని చెప్పారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికే పాత్ర వేయడానికి ప్లాన్ చేసిన ప్రయత్నంగా అభివర్ణించారు వైఎస్ జగన్. నెల్లూరు, అనంతపురం జిల్లాలో భయాందోళనలు సృష్టించి వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ సభ్యులు ఓటు వేయకుండా టీడీపీ నేతలు అడ్డుకున్నారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. పోలీసులు టీడీపీ చేతిలో కీలుబొమ్మల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్య ప్రక్రియను కాపాడడంలో పోలీసులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలంలో కూడా అదే పరిస్థితి ఉందన్నారు. వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలను నిర్బంధించి ఎన్నికకు దూరంగా ఉంచారని ధ్వజమెత్తారు వైఎస్ జగన్. బొమ్మనహల్లో ఎంపీపీ ఉప ఎన్నికను బలవంతంగా పూర్తి చేశారని ఎక్స్లో వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. పోలీసులు, ఎన్నికల అధికారులు మూగ ప్రేక్షకుల్లా ఉండిపోయారన్నారు. ప్రజాప్రతినిధులను కిడ్నాప్ చేయడం, దాడులు చేయడం కూటమి ప్రభుత్వంలో సర్వసాధారణమైందన్నారు వైఎస్ జగన్. దేశానికి ప్రజాస్వామ్యం గురించి నీతులు చెప్పే చంద్రబాబు ఏపీని అరాచక ఆటవిక రాజ్యంగా మార్చినందుకు చంద్రబాబు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు వైఎస్ జగన్. ఒక చిన్న స్థానిక సంస్థ ఎన్నికల్లోనే పరిస్థితి ఇలా ఉందంటే ఎంత అధికార దుర్వినియోగం చేస్తున్నారో, వారి అప్రజాస్వామిక విధానాలు తేటతెల్లమవుతున్నాయన్నారు వైఎస్ జగన్.